గ్రంథం 15వ అధ్యాయం 17 నుండి 22 వరకు. ఇశ్రాయేలు రాజైన బయోషా యూదా వారికి విరోధి అయి ఉండి, యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి, హెజ్జోనునకు పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునైన బెన్హదదుకు పంపి మనవి చేసినది ఏమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను. కనుక వెండి బంగారమును నీకు కనుక పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయోషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి నీ కలిగిన నిబంధనను తప్పింపవలను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదకి పంపి ఇయోనును దాన్ను అబేల్బెత్మయాకును కిన్నెరెతకును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టాను. అది బయోషాకు వర్తమానము రాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేశాను. అప్పుడు రాజైన ఆసా ఎవరినూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయోషా కట్టించుచున్న రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించాను. మనం బైబిల్ చదువుతూ ఉంటే ఒక సంఘటన, దాంట్లో ఏమైనా ఆత్మీయమైనటువంటి విషయాలు ఉన్నాయని ఆలోచన చేసి చదివితేనే ఆత్మీయ విషయాలు తెలుస్తాయి, లేకపోతే ఏమి తెలియవు. దేవుడు ఏ సంఘటనను కూడా అనవసరంగా బైబిల్లో రాయించలేదు. అసలు చాలా అవసరమైనవే రాయించారు. ఎందుకంటే కేవలం యేసుప్రభు చెప్పిన విషయాలే గ్రంథంగా రాయబడితే ఈ భూలోకం చాలదన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ బైబిల్లో రాయబడ్డాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే ఆసా దేవుని యొక్క యథార్థమైనటువంటి భక్తుడు. ఆయనకు విరోధంగా ఇశ్రాయేలు రాజు, అంటే వీళ్ళంతా ఒకటే, యూదావారు ఇశ్రాయేలు వారు. ఇశ్రాయేలు రాజు అయిన బయోషా ఆసాను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎలా ఇబ్బంది పెట్టాడంటే ఆయన దగ్గరికి ఎవరు రాకుండా ఎవరు పోకుండా రామా పట్టణాన్ని కట్టించాడు, ఇంకా కట్టిస్తూ ఉన్నాడు. మనం గమనించండి, దేవుని కొరకు మనం జీవించాలనే ఆశ ఉంటే మన సొంత వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడతారు. ఇక్కడ ఆశ ఆయన గురించి ఏం రాయబడిందంటే ఆయన దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి. 15వ అధ్యాయంలో 14వ వచనంలో ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. ఆయన గురించి ఒక మంచి మాట రాయబడింది, తన హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించాడు. కానీ ఆయన గురించి ఒక మైనస్ పాయింట్ కూడా రాయబడింది, ఏంటంటే ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథాలు జీవగ్రంథం అనేదే మనకు తెలుసు, కానీ జీవగ్రంథమే కాదు, చాలా గ్రంథాలు విప్పబడ్డాయి. అక్కడ విప్పినప్పుడు మనుషుల యొక్క జీవితాలు అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ ఎలాగైతే ఆశా గురించి 2 మాటలు రాశారు. ఒకటి ఏంటంటే హృదయపూర్వకంగా అనుసరించాడు, కానీ ఉన్నత స్థలాలను తీసివేయలేకపోయాడు. కాబట్టి మన జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్న మంచిని, లేకపోతే ఆత్మీయ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, అలాగే ఆత్మీయ లోపాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఈ ఆశ దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ కొన్ని ఆయన జీవితంలో తొలగించుకోలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సరే, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ అవ్వ 10వ వచనం, అతడు 41 సంవత్సరములు యెరూషలేము నుండి ఏలుచుండు. అతని అవ్వ పేరు మయాక. ఈమె అబీషాలోము కుమార్తె.
ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలపగా ఆసా విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించాను. గమనించండి, వీళ్ళ అవ్వ స్టోరీ చాలా ఆశ్చర్య విషయం. బైబిల్లో ఇద్దరు అవ్వల గురించి చెప్పబడింది. చాలా అవ్వలు ఉన్నారు, బట్ బేసిక్గా ఇద్దరు అవ్వలు. ఇక్కడ అవ్వ పేరు ఏంటంటే మయాక. ఆమె ఏం చేసింది? తన జనరేషన్కి దేవునికి ఇష్టము కాంది ఒక దాన్ని చేసి నిలబెట్టి తన జనరేషన్ని పాడు చేయడానికి కారణమైంది ఈ అవ్వ. ఇంకొక అవ్వ ఎవరంటే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చివరిలో పౌలు అంటున్నాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఒక అవ్వ ఉంది. ఈమె ఏం చేస్తుందంటే దైవికమైనటువంటి భక్తిని తన తరాలకు అప్పగిస్తూ ఉంది. చాలా అద్భుత విషయం, చాలా ఆశ్చర్యపోయిన ఏంటంటే తాతల గురించి ఇలాగ రాయబడలేదు, అవ్వల గురించి రాయబడింది. అంటే ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు, వయసు అయిపోయినా కూడా ఏమైనా చేయగలరు. ఇక్కడ ఈమె ఒక చెడు చేస్తోంది. అయితే ఆశాలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే తన అవ్వాని చూడలేదు, లేకపోతే తన పితరులు పెట్టినటువంటి విగ్రహాలను చూడలేదు. అవన్నీ కూడా ఆయన తీసివేసి దేవునికి ఇష్టము కాని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. కాబట్టి ఒక విశ్వాసగా మనకు బంధుప్రీతి ఉండకూడదు. అదే ఇది మా అవ్వ పెట్టింది కదా, దీన్ని మనం ఆమెకు గౌరవార్థంగా ఉంచాలని నేను అనుకోలేదు. నాకు తెలిసి చాలా సేవలు పాడైపోవడానికి కారణం ఏంటంటే బంధుప్రీతి. వాళ్ళ బంధువు ఎవరో వస్తాడు మినిస్టర్ అయి, వాళ్ళ అమ్మ తమ్ముడో వాళ్ళ అక్క కొడుకో లేకపోతే వాళ్ళ అక్క కొడుకో ఎవడో ఒకడు బంధువు వచ్చి మినిస్టర్లో చేరతాడు. ఆ వ్యక్తి ఆత్మీయుడు కాకపోగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరినీ చెడగొడతాడు. చాలా సంస్థల్లో ఈ ప్రాబ్లం ఉంది. నాకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది 15 ఏళ్ళ కిందట. మా అమ్మ తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, వయసులో నాకంటే పెద్దవాడు, ఇంకా అప్పుడప్పుడే బ్రౌన్ తెలుసుకున్నాడు. కానీ ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే తన బలహీనతల్లో తాను బయటపడకుండా వేరే వాళ్ళపైన అధికారం చెలాయించాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో సంస్థలు పాడుకోవడానికి ఇదే కారణం అని చెప్పి ఆయన్ని పిలిచి ఆ పని నీకు వద్దని చెప్పి పంపించింది. మనసు కొంచెం కష్టంగానే అనిపించింది. బంధువు మా అమ్మ తమ్ముడు అయితే కూడా వాక్యానికి విలువ ఇవ్వాలి. కాబట్టి మన జీవితాల్లో బంధు ప్రీతి పెట్టుకొని మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తే మనం చాలా నష్టపోతాం. వాక్యాన్ని మనం ఘనపరచాలి, అంతేగాని వేరే అభిమానం, అదే దురభిమానం అంటే ఏంటంటే బంధుప్రీతి. సరే, ఇక్కడ మనం చూస్తే ఆమె ఆ విగ్రహాన్ని నిలిపి ఎంత గొప్ప ఆధిక్యత పోగొట్టుకునిందంటే ఆమె పట్టపు దేవి కాకుండా ఆమె తొలగించబడింది. రాజ్యం అంతటికి ఆమె పట్టపు దేవిగా ఉండాల్సినటువంటి స్త్రీ, పెద్ద ఆమె. అయితే తను చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యం వలన ఆమె తొలగించబడింది. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యతను మనం కోల్పోతున్నాం. అది చాలా టెక్నిక్గా డెవిల్ చేస్తుంది. ఏంటంటే మనకేదో ఆశ చూపించి అంటే ఆత్మీయ జీవితాన్ని అది తీసుకొని పోతుంది. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, నెంబర్ 1, వీఆర్ సిన్నింగ్ ఎగ్నిస్ట్ గాడ్. నెంబర్ 2, వీఆర్ లూజింగ్ ద ప్రివిలేజ్ ఆర్ ద బ్లెస్సింగ్ విచ్ ఈస్ కెప్ట్ ఫర్ అస్. మనం ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆమె అంత గొప్ప ఆధిక్యతను కోల్పోయింది. కాబట్టి ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే, అవ్వలు ఏమైనా చేయొచ్చు. అవ్వలు తమ తరాలకి మంచిగా వాక్యం నేర్పించవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి నేను చాలాసార్లు టీవీలో ఏం చెప్తానంటే, రిటైర్డ్ అయిన వాళ్ళకి మీరు కొన్ని వాక్యాలు నేర్చుకుని, ఎక్కువ నేర్చుకోలేకపోయినా పర్లేదు, ఒక కొన్నైనా నేర్చుకుంటే మీరు
మనవాళ్లకు మనవరాళ్ళకి వాక్యం నేర్పించగలుగుతారు. అది తరతరాలకు దీవెనగా ఉంటుంది. అక్కడ తిమోతి వాళ్ళ అవ్వ లోయి చరిత్రలో నిలిచిపోయింది. ఆయన బాల్యము నుండి లేఖనాలు విన్నాడంట. గమనించండి, తిమోతి వై బికేమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఎలా ఎరిగాడు బాల్యం నుండి అంటే వాళ్ళమ్మ నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో యవనస్తులకి దేవుని లేఖనాలు ఏమీ తెలియవు? ఎందుకంటే వాళ్ళ అవ్వ చెప్పలే, వాళ్ళ అమ్మ చెప్పలే. అందుకే చాలా వీడియో గేమ్స్ వాళ్ళకి తెలుసు, రకరకాల గేమ్స్ తెలుసు, కానీ అయితే దేవుని లేఖనం వారికి తెలియదు. కాబట్టి నేను బతిమాలుకుంటూ ఉన్నాను, మరి రిటైర్డ్ అయినటువంటి మీరు అవ్వలు తాతలు దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పిస్తే అది గొప్ప ఆశీర్వాదం. అంతేకాదు అది మీకు గొప్ప ఆధిక్యత కూడా. ఇక్కడ ఆధిక్యతను కోల్పోయి చరిత్రహీనురాలుగా ఈ మయాక నిలబడితే అక్కడ దేవుని వాక్యాన్ని నేర్పించి ఆ లోయి అన్నటువంటి ఆ యొక్క అవ్వ చరిత్రలో ఒక గొప్ప ఘనతతో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మన ప్యాసేజ్కి వస్తే ఆశ బంధు ప్రీతిని ఏమాత్రం కూడా కలిగి ఉండకుండా దేవుని చిత్తానుసారంగా జీవించాడు. మన జీవితంలో సమస్య ఉన్నా, ప్రభా దాని ద్వారా నువ్వు నాకు ఏం నేర్పాలనుకుంటున్నావు? మనకి ఇంకా అనారోగ్యం ఉన్నా, ప్రభా దీని ద్వారా నువ్వు నాకు ఇంకా సమీపం కావడానికి ఇది వించావేమో అన్నటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. కృంగిపోకూడదు, మనం నిరాశ చెందకూడదు. అపవాది యొక్క బలమైన ఆయుధం ఏంటంటే నిరాశ అంట. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అపవాది దాన్ని ఒక నిరాశను అనేది పెడతాడు, ఒక కన్ఫ్యూషన్ స్టేటస్. నిజంగా ఇక్కడ కన్ఫ్యూషన్ స్టేటస్సే. ఆశాకి ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆయన బయటికి పోలేడు, ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీ ఇంట్లో మీరున్నారు, మీరు బయటికి పోలేరు, ఎవరు మీ దగ్గర రాలేరు. చాలా భయంకరమైన పరిస్థితి. అపవాది విశ్వాసాలని ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతుంది. అపవాది ఏం చేస్తున్నాడంటే 3 రకాలుగా విశ్వాసాలని బాధ పెడతాడు. ఒకటి ఏంటంటే గోధుమలను జల్లించినట్టు అని రాయబడింది. పేతురుని అలా జల్లించాలనుకున్నాడు. అయితే యేసుప్రభు చెప్పాడు, అపవాది నిన్ను జల్లించాలనుకుంది, కానీ నీ విశ్వాసంలో పడిపోకుండా నేను నీ కొరకు ప్రార్థన చేశానన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరూ ఈ రోజున విశ్వాసులుగా బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చాం, చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే మన గొప్పతనం ఏం కాదు. సైతాను చాలాసార్లు మనల్ని జల్లించాడు. అయితే యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ జల్లెల్లో నుంచి మనం బయటపడ్డాం. హల్లెలూయా. ఇంకోటి ఏం చేస్తున్నాడు అపవాది? మృంగాలని ప్రయత్నం చేస్తాడు. ఏమందిని మింగుదునా అని ప్రయత్నం చేస్తాడు. పౌలును కూడా మింగాలని ప్రయత్నం చేశాడంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. గమనించండి, పౌలు చెప్తున్నాడు, సింహము నోట నుండి నేను తప్పించబడ్డాను. అంటే మనం ఈరోజు ఇక్కడ విశ్వాసులుగా ఉన్నామంటే, సింహము నోట్లో పడలేదంటే దేవుడు మనం తప్పించాడు. హల్లెలూయా. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక రకంగా అపవాది విశ్వాసులపైకి దాడి చేస్తాడు. ప్రకటన గ్రంథం 12:15. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. అంటే ఏం ప్రయత్నం చేస్తుంది ఇక్కడ? స్త్రీ ముందుంది, దేవుని కొరకు సాక్షిగా ఉండాల్సిన ఆమె. ఈ సర్పం ఏం చేస్తుందంటే నీళ్లు చాలా నదీ ప్రవాహముగా వెళ్ళగక్కింది. అంటే ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోవాలి, చనిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చేసింది.
మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎలా వస్తాయంటే మనం దాంట్లో కొట్టుకొని పోయేట్టుగా ఉంటాయి. అపవాది ఉద్దేశం అది జల్లించాలా, లేకపోతే మింగేసేయాలా, లేకపోతే కొట్టుకొని పోవాలి. ఈ ప్రయత్నాలు అపవాది చేస్తాయి. అయితే ఇక్కడ కూడా అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే 16వ వచనం, భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఉండి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. ఈ వాక్యం నేను చదివినప్పుడు చాలా దేవుని స్తుతించాను. ప్రభువా, నువ్వు ఎంత దయగలవాడివి, భూమిని నీ బిడ్డకు అనుకూలంగా చేశావు. నీ బిడ్డ కొట్టుకొని పోకుండా దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆ యొక్క ప్రవాహం, ఎన్ని నదీ ప్రవాహం వలె ఎన్ని నీళ్లు ఆ ఘటసర్పము కక్కిందో అవన్నీ కూడా భూమిలో ఇంకిపోయాయి. అసలు నీళ్ళే లేవు ఇంకా పైన. అపవాది ప్రయత్నం ఏంటి? ఆ నీళ్లు ప్రవాహంలాగా వచ్చి కొట్టుకొని పోవాలి. అయితే దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఆ యొక్క సర్పము కక్కిన నీళ్ళన్నీ కూడా భూమిలో ఇంకిపోయాయి. భూమి తన నోరు తెరిచి వాటిని తీసుకునేసింది. కాబట్టి దేవుని కృప అన్నది మనకుంది. ఆయన మనకు సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన వాక్యంతో మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆయన వాక్యం వేస్ట్గా పెట్టకూడదు. కొందరు ఇంట్లో చాలా బైబిళ్ళు పెట్టుకుంటారు, కానీ ఒకటి కూడా సరిగ్గా చదవరు. ఏం ప్రయోజనం? చూడ్డానికి షోకేస్లో ఉంటాయి. దాన్ని సరైన రీతిగా మన జీవితంలోనికి తీసుకోవాలి. లేకపోతే అపవాది వాటిని ఉపయోగించే నీకు వ్యతిరేకంగా చేస్తాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే వాక్యం చదవాలంటే భయం వచ్చేస్తుంది. అంటే అపవాది ఆ యొక్క అట్మాస్ఫియర్ సృష్టిస్తాడు. చాలామంది అనుకుంటారు మేము క్యాజువల్గా బైబిల్ చదవలేదు అనుకుంటారు. బట్ ఐఎమ్ షూర్ దర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబుల్. అంతేగాని ఏదో టైం లేక చదవలేదు అనేది కాదు అక్కడ. ఆ వాక్యంతో నువ్వు నిర్మించలేకపోతున్నావంటే నీ జీవితంలో ఎక్కడో ఒకటి విరోధమైంది నిర్మించుకుంటున్నావు. కాబట్టి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి దేవుని వాక్యం మన చేతిలో ఉంది. మనం దీన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉపయోగించుకోవచ్చు. ఆత్మ సంబంధంగా మనం కేవలం శరీర సంబంధంగా ఉపయోగించుకుంటే దట్ ఈస్ నాట్ ఎ రైట్ కన్స్ట్రక్షన్. దట్ ఈస్ నాట్ ఎ రైట్ కన్స్ట్రక్షన్. అందుకొరకు యేసు ప్రభువు చెప్పాడు, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని నిర్మించిన బుద్ధిహీనుని పోలి ఉండును అన్నాడు. కాబట్టి రెండిండ్ల పైన వచ్చాయి. రెండిండ్లకి అదే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇవి రెండింటికి జరిగాయి. నో ఎగ్జంప్షన్. అయితే మొదటి దానికి ఏం చెప్పాడంటే దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు అన్నాడు. అదే రెండవ ఇల్లుకి అదే వచ్చాయి, వాన, వరదలు, గాలి అన్నీ వచ్చాయి. అయితే దాని పునాది ఇసుక మీద వేయబడింది కాబట్టి అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి ఆత్మీయ జీవితం ఓడిపోతే చాలా గొప్ప నష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ యొక్క అవ్వ ఒక పట్టపు దేవిగా ఉండాల్సినటువంటి ఆమె అక్కడి నుంచి తొలగించబడింది. అంటే షీ లాస్ట్ ఆల్ హర్ ప్రివిలేజెస్. అసలు రాజుల కాలంలో ఏంటంటే ఈ రాణి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు బతికుంటే వాళ్ళని పట్టపు దేవి అంటారు. అంటే ఆమెను మహాగౌరవంగా చూస్తారు. మళ్ళీ ఆమెకి ఏం పని ఉండదు. యుద్ధాలు ఏమన్నా వస్తే రాజులు చూసుకుంటారు. ఆమెకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే హ్యావింగ్ ఏ ప్రివిలైజ్డ్ లైఫ్. అయితే ఆమె దేవునికి వ్యతిరేకంగా చేసి అవన్నీ కూడా పోగొట్టుకుంది. షీ వాజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆర్డినరీ ఉమెన్. అంటే ఆ పట్టణంలో కూడా ఉంచలేదు ఆయన ఆశ. మనందరి పరిస్థితి కూడా అంతే. యథార్థవంతుల మార్గము రాజమార్గం అని చెప్పాడు సామెతల్లో. మనం దేవుని కొరకు చక్కగా జీవిస్తున్నప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, సైతాన్ ఏమో చేస్తుందా, ఓకే, గాడ్ విల్ ఇంటర్వీన్ అండ్ హి విల్ చేంజ్ ద సిచ్యుయేషన్. మన నమ్మకం ఒకటి, మనం దేవునికి యథార్థంగా జీవించాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో చివరి 2 వచనాలు.
ఇక్కడ ఏం చెప్పాడంటే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రమును సిద్ధపరచుట కద్దు, ఆయనను రక్షణ యెహోవా అధీనం. ఆ వాక్యం మనము రెండు రకాలుగా కూడా చెప్పుకోవాలి. ఏంటంటే, ప్రభువా నీకు విరోధమైంది ఏది కూడా నాకు ఎవరు చేయకూడదు. నంబర్ 2 ఏంటంటే, ప్రభువా నీకు విరోధమైంది ఏది కూడా నాలో కూడా వర్ధిల్లకూడదు. హల్లెలూయా. నాలో కూడా ఉండకూడదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, మనకు ఎవరు ఏది కీడు చేయకూడదు, ఎవరు ఏది బాధ పెట్టకూడదు, మనకు విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లకూడదని ఆశతో మనం ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. బట్ అట్ ది సేమ్ టైం నీలో కూడా యెహోవాకు విరోధమైన ఆలోచనను వివేచనను జ్ఞానమైనను నిలువకూడదని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సామెతలన్నీ దేవుని కృప వలన 31 అధ్యాయాలు కంఠపాఠం చేశారు. కాబట్టి ఆ వాక్యం చెప్పుకున్నప్పుడు నేను ఏం చెప్తానంటే, ప్రభువా నాలో కూడా నీకు విరోధమైన వివేచన కానీ ఆలోచన కానీ జ్ఞానం కానీ ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని రైట్ వేలో తీసుకొని మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలి. లేకపోతే అపవాది దాన్ని నెగటివ్ వేలో తీసుకొని మన ఆత్మీయ జీవితానికి అడ్డు చేస్తాడు. కాబట్టి మనం వాక్యం చదవాలి, ధ్యానించాలి. ప్రభు ఏంటి నేర్పిస్తున్నాడు. కష్టాలు వస్తేనే కృంగిపోకూడదు. ఏదో కొంచెం అనారోగ్యం వచ్చింది డీలా పడిపోకూడదు. నేను చెప్పాను కదా, సైతాన్ని నిరాశపరుస్తాడు. నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు నాకున్న కొన్ని సమస్యల వల్ల నేను కూడా నిరాశలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు వెంటనే దేవుడు నాకు గుర్తు చేస్తాడు. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు నన్ను ఎంత దీవించాడో. నాకు ఇంగ్లీష్ రాదు, చదువు రాదు, తెలుగు కూడా సరిగా రాదు, ఏది రాదు, ఏ పని చేత కాదు. అయితే దేవుడు నన్ను ఒక సేవకునిగా చేశాడు. మరి ఇన్ని దీవెనలు పొందినా కూడా అప్పుడప్పుడు సైతాన్ ఏం చేస్తుందంటే చాలా కుయుక్తిగా ఆ యొక్క నిరాశ అన్నటువంటిది తీసుకొని వస్తుంది. కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనేక విషయాల్లో ఆశీర్వదించి ఉంటాడు. నో డౌట్. ఆయన ఎద్దుకు వచ్చిన వారు ఎవరు కూడా దీవించబడకుండా ఉన్నవారు ఎవరు లేరు. అయితే మనం చాలాసార్లు అవన్నీ మర్చిపోయి ఏవో కొన్ని బాధలు జ్ఞాపకం చేసుకొని బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మనం అలుగుతాం. మనం వెంటనే దేవుని మేళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేళ్ళలో దేనిని మరువకం. అంటే దేనిని అంటే ఒక్కటి కూడా, కొంచెం కూడా, రవ్వంత కూడా అని అర్థం. కాబట్టి మనం జీవితాన్ని కట్టుకోవాలంటే ఫస్ట్ డిప్రెషన్ నుంచి బయట రావాలి. ఆ యొక్క డిప్రెషన్ని మనం ప్రైజింగ్ సిచ్యుయేషన్గా చేయాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యం చదివి ధ్యానించి ఆయన వాక్య ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఏ డిప్రెషన్ కూడా మనం ఏమీ చేయదు. దేవుడు అలాగున్న మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, మీ వాక్యంలో ఉన్న గొప్ప సంగతుల కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, అపవాది అనేక విధాలుగా మిమ్మల్ని నమ్మినటువంటి బిడ్డలను ఇబ్బంది పెట్టడం సహజమని మీ వాక్యంలో చూస్తున్నాం. కొంతమందిని జల్లిస్తున్నాడు, కొంతమందిని మింగేయాలనుకుంటున్నాడు, కొంతమందిని సమస్యల ప్రవాహంలో కొట్టుకొని పోవాలనుకుంటున్నాడు. అయితే మీ కృప ఎంత గొప్పది తండ్రి. పేతురు కొరకు మీరు ప్రార్థన చేసి ఆయన విశ్వాసం తప్పిపోకుండా చేసిన దేవుడు. అలాగని మా పక్షముగా కూడా మీరు విజ్ఞాపనం చేసి మేము మీ విశ్వాసం నుండి తొలగిపోకుండా సహాయం చేయండి. మా ప్రభువా, ఎవరిని మింగుదునా అన్నటువంటి సింహం చివరికి పౌలును సహితం మింగాలని ప్రయత్నం చేసినట్టు భక్తుడు చెప్తా ఉన్నాడు. మీరు ఆయన కుడి పక్కన నిలిచి సింహపు నోట నుండి తప్పించారని వాక్యం చూస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా అలా కనికరించండి. అలాగే ఆ ప్రవాహంలో స్త్రీ కొట్టుకుని పోవాలని ఘట సర్పము నదీ ప్రవాహం వంటి ప్రవాహాన్ని వెదజల్లినప్పుడు దేవా మీరు కరుణించి భూమికి మీరు ఆజ్ఞ ఇచ్చి భూమి సహకారి అయి ఆ ప్రవాహమును మృంగివేయినట్లు చేశారు. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు
మమ్మను రక్షించుటకు, రక్షణలో కొనసాగించుటకు, అంతం వరకు కొనసాగించుటకు మీరు శక్తిగల దేవుడు. అయితే మేము మీ వాక్యమును ఆధారం చేసుకున్నట్టుకు సహాయం చేయమని మా ప్రభా. మరి ఆ గ్రంథంలో ఇద్దరు అవ్వలను మేము చూసాం. ఒక అవ్వ చెడుతనాన్ని నిలిపింది, ఒక అవ్వ దేవుని వాక్యాన్ని నిలిపింది. అలాగని మిమ్మల్ని నమ్మిన బిడ్డలు మీ వాక్యాన్ని నిలిపి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠాపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠాపాఠం చేయవాలని ఆశిస్తున్నాను. చెప్పున్నాక పాలు మారుగుక అప్పలకు కూర్చునిక ఎవరు ఆనందించు ఎవరు అతను అతని నీటి కాలువల్ల ఎవరైనా నాటుకున్నదై ఆ కోరిక అతని కాలు మందు మంచి చెట్టు వల్ల అన్నాడు. అతను చిన్న సఫలమును గాలి చెట్టు పొట్టు వల్ల అన్నాడు. కాబట్టి నీటి పని చేసేవాడు పాపను నీవాడు నీటి మొట్ట మార్గం తెలియను నిస్తున్న మార్గం నాశనానికి నడుపును. కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచనడుక పాపమ ఎరుక అపాసులకు కూర్చున్నటక యెహోవా ఆనందించుచు దివాతవం దాన్ని స్వాధన్యులు అతడు నీతి కావాలా ఎవరైనా నాటుపన్నడే ఆకు వాడక తల కాలమందు కలిపించు చెట్టు వలె ఉండును. అతచ్చైనంటే సఫలమగును. దుష్టులలా ఉండుక గాలి చెదు కొట్టు వలె ఉండును. కాబట్టి నాయనస్లో దుష్టులను నీతంతో సఫల్లో పాపలను ఎరువరు నీతంత మాగను దుష్టుల మగును నాశనానికి నరుపుము. చేయకూడదు, లింకకూడదు, దొంగలకూడదు. నీ పొరుమాన్ మీద అబాటలు నడకూడదు. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507.